నిన్న మా పాప అడిగింది, "ఏమి ఈ మధ్య ఈ లాన్‌లో కూర్చోవట్లేదంటే," సరే మొన్ననే క్లీన్ చేశారు గదా! అని నిన్న కూర్చొని లాస్ట్ వీడియో అప్‌లోడ్ చేశాను. అది చేశాక వెళ్లి పప్పు రుబ్బనీక వెళ్ళానండి. మీకు ఏది చెప్పాను వైపర్ టిప్ చెప్పాను. బాత్రూమ్‌లో వైపర్ కంపల్సరీ మెయింటైన్ చేసుకోండి అని. ఆ తర్వాత పిల్లల బాత్రూమ్‌లోకెళ్ళేసరికి వాటర్ ఉంటే ఉట్టి కాళ్ళతో వెళ్ళాను. ఉట్టి కాళ్ళతో వెళ్ళగానే నేను స్కిడ్ పోయినా మళ్ళీ రెండోసారి వైపర్‌తో వాటర్ అంతా తీసి పిల్లలు నడిచి అప్పుడు మళ్ళీ స్కిడ్ అయిపోబోయినా, ఆ తర్వాత మళ్ళీ కిచెన్‌లోకొచ్చాక నాకు మెంతి పొడి అంతా పడిపోయిందండి. నేను దోసలకు మెంతి పొడి ఉందని నానబెట్టేటప్పుడు ఇది కూడా రుబ్బేటప్పుడు ఏస్తా. ఆ పొడి తీసుకుంటుంటే మొత్తం పడిపోయింది. ముచ్చటగా 3 సార్లు నాకు చెడిపోయిందనుకుంటా. ఎప్పుడైనా ఒకటి జరిగితే ఇంకా రెండోది జరిగితే ఇంక మూడోది ఏముందో అని అనుకుంటాం. మీరు గూడా అనుకుంటారా? అది కూడా ఏంటి వైపర్ వీడియోనే పెట్టానండి. వైపర్ మెయింటైన్ చేసుకోండి అని. మాకేమైందంటే ఈ చలికి సాక్సులు వేసుకొని పాదాలు అసలు బేబీ పాదాల్లాగానే అడుగున ఎర్రగా, పింక్‌గా స్మూత్ అయిపోయినాయన్నమాట. కంటిన్యూ 3 మంత్స్‌గా మేము సాక్సులతో ఉన్నాం గదా! సో, కాలు ఉట్టిగా నడుస్తుంటే గూడా భూమి మీద ఒక మంటలాగా అనిపిస్తుందన్నమాట పాదాలకు. అంత బేబీగా అయిపోయినాయి. సో, ఉట్టి కాళ్ళతో వెళ్తేనే స్కిడ్ అయిన. లావు చెప్పులు మీరు చూసారు నేను లాస్ట్ వీడియోలో వైపర్ పెట్టినది. ఆ లావు చెప్పులతో పోయుంటే నేను కింద పడేదాన్ని గాదు. అవి బాగా గ్రిప్ ఉంటాయండి. తప్పకుండా బాత్రూమ్‌లోకెళ్ళినప్పుడు టైల్స్ ఉన్నవాళ్ళు గ్రిప్ ఉన్న చెప్పులేసుకోమని చెప్తున్నా. ఉట్టి కాళ్ళతో పోయి చిన్నగా నడుచుకుంటూ పోతేనే నేను జారిపడ్డా. ఇంక ఊతప్పంకి రుబ్బాను. ఇంక అదంతా ఎత్తి పోసుకొని మా పాప సీసాలన్నీ తీసి దాని ప్లేస్ మార్చేసి ఇంక ఇలాగే దీంట్లోనే పెట్టేసాను. ఇది గూడా 2 గిన్నెలకు తీసి పంచాయతీ చేసుకొని మొత్తం పెట్టి ఇంక నేను డాక్టర్ కాడికి రెగ్యులర్ చెకప్ వెళ్ళాల్సుంటే వెళ్ళిపోయినాను. ఇది ప్లేసులు మార్చేసుకున్నాననమాట. పైది కిందికి, కిందిది పైకి. ఇగ మళ్ళా ఇంకోసారి చాలా రోజుల నుండి అది గ్రిప్ పోతా ఉంది. యాక్చువల్‌గా నేనే ఒక డబ్బా ముందుది వెనక ముందు పెట్టడం వల్ల అది పటాని పడిపోయింది. ఒక సీసా కూడా పగలలా, ఒక క్యాప్ పగిలింది. అయి పగిలితే పగలగాని వాటిని ఎత్తి పోసుకోలేము గదా! హాస్పిటల్‌కెళ్ళాము. ఇంకా రిలయన్స్‌కెళ్ళాము. రూ. 100 రిలయన్స్‌లో బిల్లు తక్కువైంది. షుగర్ ఫ్రీ గదా! 2500. సో, ఆ రూ. 100కి మా పాప వెంటనే ఏం చేసిందంటే ఒకటి చాక్లేట్ ఐస్ క్రీమ్ కొనిచ్చింది. చాలా బావుందండి. ఫస్ట్ టైమ్ ఈ సీజన్‌లో నేను తినటం. మీకు అందరికి రెగ్యులర్‌గా చూసే వాళ్ళకి తెలుసు నాకు చాక్లేట్ ఐస్ క్రీమ్ ఇష్టమని. కిట్టి పార్టీకెళ్తే కూడా నా కజిన్ నాకు చాక్లేట్ ఐస్ క్రీమ్ సెపరేట్‌గా తెచ్చిస్తది. ఎప్పుడు చాక్లేట్ ఐస్ క్రీమ్ చూసినా నా కోసం ప్రత్యేకంగా ఇచ్చిన పర్సన్ తననమాట కిట్టీలో. అందరికి మామూలుది తెచ్చిస్తది. నాకది తెచ్చిచ్చేది. ఇంకా అక్కడి నుండి అట్లాగే అది తినటం వల్ల నేను ఎక్కువ తిండి తినలేకపోయినాను. అది కరిగిపోతదని పిల్లలు బయట తిన్నారు. నిన్న పొద్దున చేసిన పప్పే అంతే అండి. కొంచెం అన్నం ఎక్కువ వండినానంతే. అది అలా ఉండిపోతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసాం. ఎవరికేం ఫుడ్ కావాలో తిన్నారు. నేను, మా ఆయన చెరువు ఒక్క చోలే భతురా తిన్నాం.